బీచ్ దగ్గరికి లిక్కర్ హౌస్. ఇప్పుడైతే బీచ్ కాడికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం అడిగి పోయినాక చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు వచ్చేసి మేమైతే కాలంఘాట్ సెంటర్లో అవుతున్నాం. నిన్నటి వ్లాగ్ చూడని వాళ్ళంటే చూడండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నిన్న గోకర్ణం టెంపుల్ నుంచి గోవాకి అయితే వచ్చినాం. గోవాలో అయితే షాపింగ్ అయితే చేసినాం. ఇప్పుడు అయితే అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని గోవా డ్రెస్సులు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే బీచ్లో అయితే ఎంజాయ్ చేయడానికైతే పోతున్నాం మా పిల్లలు మేము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్తే కాలంఘాట్ సెంటర్, ఇది వచ్చేసి కాలంఘాట్ సెంటర్. రైట్ సైడ్కి వెళ్తే రెస్టారెంట్స్, బార్స్ అన్నీ ఉంటాయి, హోటల్స్ అన్నీ ఉంటాయి. స్ట్రైట్ వెళ్తే బాగా బీచ్, లెఫ్ట్కి వెళ్తే మనం కాలంఘాట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇక్కడ ఈ సెంటర్ కాడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ అన్నీ చూడండి షాప్స్ అయితే ఉంటాయి. మనకి ఎక్కువ లిక్కర్ మార్ట్, వైన్ షాప్లు అయితే చాలా ఉంటాయి. మందు గిట్ట చాలా తక్కువ రేట్ ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి మనకి పెద్ద పార్కింగ్ ఉంటుంది. కొంచెం దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే పోవచ్చు. మనం ఇక్కడ నుంచి అయినా నడవాలి, చాలా దూరం ఉంటుంది. ఒక 5 minutes అట్లా నడవాలి, 5 minutes పడుతుంది బీచ్ దగ్గర పోనీకి. ఇదంతా పార్కింగ్, ఇదంతా పెద్ద పార్కింగ్ ఉంటుంది. లిక్కర్ హౌస్. బీచ్ దగ్గరికి ఇంకా నడుస్తున్నాం. బీచ్ దగ్గర సరే పోవాలి. ఇక్కడ వరకు అయితే క్యాబులు అయితే అలౌడ్ ఉంటుంది. వాళ్ళ క్యాబులు, వాళ్ళ కార్స్ అయితే అలౌడ్ ఉంటుంది ఇక్కడ దాకైతే. ఇక్కడ నుంచి కొద్దిగా దూరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఇప్పుడంతా ఇక్కడ కొంచెం ముందుకెళ్తే అంత బీచే కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకా అన్నీ చిన్న చిన్న స్టాల్స్ అనమాట. ఇవి వచ్చేసి ఈవినింగ్ మాత్రం బాగుంటుంది. నైట్ టైంలో ఈవినింగ్ చూడండి ఫ్రెండ్స్, వచ్చేసినాం మనం అయితే బీచ్ దగ్గరికి అయితే. సన్సెట్ ఈట కిందికి అయితే వస్తుంది, సూపర్ ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే. నైట్ టైంలో అయితే ఇక్కడ అన్నీ ఓపెనే ఉంటాయి 12 o'clock దాకా. బాగుంటుంది బీచ్ అయితే. కొద్దిసేపు ఎంజాయ్ చేసి పిల్లలు ఎంజాయ్ చేస్తా అంటే పిల్లలు బీచ్లో అయితే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ఈవినింగ్ దాకా ఇక్కడైతే ఉంటాము.
ఇక్కడ వచ్చేసి సన్సెట్ చూడండి. జనాలు మాత్రం చాలా మంది ఉంటారు. ఫ్యామిలీతో అయితే మంచిగా ఇక్కడైతే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఈ బీచ్లో వచ్చేసి చాలా బాగుంటుంది. వాటర్ గిట్ట మంచిగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ చేయాలన్నా బోటింగ్ గిట్ట ఛార్జ్ ఉంటుంది. బోట్ చేయొచ్చు, బోట్ రైడ్ గిట్ట. సన్సెట్ చూడండి, సన్సెట్ అయితే అయిపోతుంది. చాలా రష్ ఉంటుంది. 7కి అట్లా బంద్ చేస్తారు అనమాట. మనం లోపలికి వెళ్ళనియరు. 7 o'clock అట్లా. 6:30 సీక్రెట్ అయిందంటే 7 o'clock అయిందంటే బంద్ చేస్తారనమాట. ఎవరిని అలౌ చేయరు అసలు, లోపలికి అనేది వెళ్ళనియరు. ఇంతకుముందుకి వెళ్ళనిస్తుండే, ఇప్పుడైతే లోపలికి అయితే చీకటి అయితే మాత్రం వెళ్ళనియరు నైట్ అయితే. సాయంత్రం టైం గోవా ఫ్రెండ్స్ చూడండి. ఈవినింగ్ మల్లంగట్టి బీచ్. మా వాళ్ళు అయితే పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ ఈవినింగ్ టైం. ఇప్పుడైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, లైట్స్ అయితే వేసారు మొత్తం. ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఈ నైట్ టైంలో. ఇక్కడ చూడండి ఐ లవ్ గోవా అని ఉంది. లైటింగ్ తోటే మొత్తం డెకరేషన్ ఇదంతా. రెస్టారెంట్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇటు ఉంటాయి. అవి నైట్ ఉంటాయి. నైట్ 9:30, 10 o'clock అట్లా ఉంటాయి. 8 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి డీజే ప్రోగ్రామ్స్. ఇప్పుడైతే చీకటి అయిపోయింది. సముద్రంలోకి అయితే ఎవరిని అలౌడ్ అయితే ఏనిస్తారు బీచ్లకి అయితే లోపలికి. Screech, soundtrack of the streets with that funkin' reach. Got my shades on, keeping it classy, not fast. Rolling like a 79. We're built to outlast. Hey yo. ఇక్కడైతే ఎంజాయ్ అయితే చేసినాం నైట్ అయితే. ఈ నైట్ వరకు అయితే వీడియో అయితే తీయలేదు, అంత క్లారిటీ అయితే రాలేదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపటి